ధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో, శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. చెప్పండి, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. తప్పని నిలబడతలేదు, వినపడతలేదు. డబ్బులు కట్టు అందరూ మనస్ఫూర్తిగా. కమాన్. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపాలను క్షమించే పాపికి పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాడలే, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగిన యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగిన యేసయ్య నామం. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం. శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం.
నామం యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో పడలే శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించే శక్తి కలిగినది, మృతులను లేపగలిగినది. సృష్టిని శక్తి కలిగినది యేసయ్య నామం. మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది, పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం. పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం. పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి కలిగినందా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పడాలి 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 పాడుతున్నారు. శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శక్తి ఉన్నదయ్యా. శక్తి ఉన్నదయ్యా. శక్తి ఉన్నదయ్యా. శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. చాలామంది దేవుడు అనగానే భయపడతారు. భయపెట్టే సేవకులు కూడా ఉన్నారు. ప్రభువుని నమ్ముకోకపోతే చచ్చిపోతావు, దేవుడు చెప్పినట్టు చేయకపోతే నాశనం అయిపోతావు అని భయపెట్టేస్తే చాలామందికి దేవుడు అంటే ఒక విధమైన భయం వస్తుంది. యేసు ప్రభు భయపెట్టే దేవుడి కాదండి. యేసు ప్రభు ఎలాంటి దేవుడు అంటారు? మీ మాటల్లో చెప్పండి. ఎలాంటి దేవుడు ఏంటో సరిగా చెప్తాలా, అనుభవించి చెప్పాలి.
నా యేసయ్య చాలా ప్రేమ కలిగిన వాడు, నా ప్రభువు ఎంతో దయగలిగిన వాడు, ఆయన ఎంతో ఓర్పు కలిగిన వాడు, ఆయన ఎంతో సహనం కలిగిన వాడు, ఆయన నా కొరకు అంతా వదిలిపెట్టి వచ్చిన వాడు, ఆయన నన్ను ప్రాణమిచ్చినంతగా ప్రేమించిన వాడు, ఆయన నన్ను తోసేసేవాడు కాదు, నన్ను చేరదీసేవాడు, నన్ను దండించేవాడు కాదు, నన్ను క్షమించేవాడు, నన్ను పో అనేవాడు కాదు, నన్ను రా అనేవాడు. మీ మనసులో యేసు ప్రభు అనగానే ఈ మాటలు మీ గుండెల్లో నాటుకుపోవాలి. నువ్వు ఎంత బుద్ధి లేకుండా ప్రవర్తించినా, ఎన్నిసార్లు ఆయన్ని నువ్వు బాధ పెట్టినా, ఎరిగి తప్పులు చేసినా, ఎంతగా దేవుణ్ణి దుఃఖపరిచినా, ఎంతగా ఆయన నామానికి సిగ్గు తెచ్చినా, ఎంతగా నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నా, ఆయన ఇంకా 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 నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడండి. ఆయన ప్రేమను ప్రకటించే మాలాంటి సేవకులకి ఎట్లా ఒక సేవకుడు, ఒక మనిషి దేవుని ప్రేమను వివరించగలడు? ఏంటి లోకంలో సినిమాల ప్రేమ, ఈ లోక ప్రేమలతో యేసు ప్రేమ పోల్చదగినదా? తూచగలిగినదా? అది అనంతమైన ప్రేమ, అది అద్భుతమైన ప్రేమ, అది శాశ్వతమైన ప్రేమ. పాడుతామండి, ఆరని ప్రేమ, ఆర్పచాలని ప్రేమ. ఆ ప్రేమను ప్రకటించమని దేవుడు తన సేవకుల్ని పంపించాడండి. ఆ ప్రేమను బయలుపరచాలి మనుషులకి. ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి తీసుకురావాలంటే అతనికి ఆశ పెట్టి, భయపెట్టి, ఒత్తిడి చేసి ఎవరిని మనం సంపాదించలేము. యేసు ప్రభు ఎవరికి ఆశ పెట్టలేదు, ఆయన్ని ఎవరిని బాధ పెట్టలేదు. ఈ రోజుల్లో ప్రభువును నమ్ముకోకపోతే నీకేదో అయిపోద్దనే భయంతో నమ్ముకుంటున్నావేమో. ప్రభువుని నమ్ముకుంటే నాకేదో వచ్చేస్తుంది అనే లాభం కోసం నమ్ముకుంటున్నావేమో. నా జీవితంలో రుచి చూస్తూనే ఉన్నాను. నా పట్ల మరనేకుల జీవితాల్లో ఆయన చూపించిన ప్రేమను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటి వారిని కూడా ప్రభు క్షమిస్తాడా? ఇలాంటి వారిని కూడా ప్రభు ప్రేమిస్తాడా? ఇలాంటి వారి కొరకు కూడా ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడా? అవును. ఆ ప్రేమను ప్రకటించడానికి ఆనాటి ప్రవక్తలను ప్రభు సిద్ధపరిచాడు. బైబిల్లో హోషేయ అనే ఒక ప్రవక్త ఉన్నాడు. యెషయా కాదు, ఎవరైనా హోషేయ. మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి నేను రిఫరెన్స్లోకి వెళ్లకుండా ముందుకెళ్తున్నాను. ఆ హోషేయ ప్రవక్తతో ప్రభు చెప్పాడు, నువ్వు వెళ్ళి ఒక వేశ్యను పెళ్లి చేసుకో. అది ఎలా కుదురుద్దండి? ఒక పనికి మాలిన స్త్రీని పెళ్లి చేసుకోవడానికి ఎవడైనా ముందుకు వస్తాడా? అందులో లైంగిక పరమైన అపవిత్రతతో అనేక మంది పురుషులతో తప్పైన సంబంధాలు కలిగిన స్త్రీని చేరదీయటానికి, ప్రేమించడానికి ఎవరికైనా సాధ్యమా? నువ్వు వెళ్ళు, నువ్వు వేశ్యను పెళ్లి చేసుకో, ఆమెకు నీకు పిల్లల్ని కట్టది, ఆమె నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోద్ది. నువ్వు వెళ్ళి అమ్మ రామ్మ
వచ్చాయి అని ఆమెకి ఓలిచ్చి, అంటే ఆమెకి నష్టపరిహారం కట్టి, ఆమెకి కావలసినవి అన్నీ ఇచ్చి తెచ్చుకో. ఇది కుదురుద్దండి? ఇది కుదురుద్దా? అలాంటి మనిషికి ఏముండాలి? ప్రేమ ఉండాలి. అప్పుడు నీకు అర్థమవుద్ది, హోషేయ నేను నా బిడ్డలను నేను ఎంత ప్రేమిస్తున్నాను అన్నది నీకు అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు నువ్వు నా ప్రేమను గురించి ఈ ప్రజలకు వివరించగలుగుతావు. దేవుడు మా లోకమును ఎంతో ప్రేమించను. లోకమంటే మనుషులంటే మట్టి కాదోయ్, లోకమ దేశం అంటే మట్టి కాదోయ్, మనుషులోయ్ అన్నాడంట గురజాడ. ఏంటండి, లోకాన్ని ప్రేమించాడంటే ఎవరిని ప్రేమించాడు? భూమిని, ఆకాశాన్న, నిన్ను, నన్నా? దేవుడు ఎంతో మనల్ని ప్రేమించాడు. యేసుక్రీస్తు ఎంతో మనల్ని ప్రేమించాడు. తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. అయినా మనుష్యుడు ఆ ప్రభు ప్రేమను గుర్తించటం లేదు. ఆ ప్రభు ప్రేమను అవమానపరుస్తున్నారు. ఆ ప్రభువును దూషిస్తున్నారు. ఆయన్ని ఒక చేతగాని వాడిగా, ఆయన శక్తి లేని వాడిగా ఉన్నట్టు భావిస్తున్నారు. అయినా ప్రేమిస్తున్నాడు. బైబిల్లో దేవుడు మనల్ని తన వధువు సంఘముగా, అంటే భార్యాభర్తలు అనగానే కొంతమందికి వచ్చే ఆలోచన ఏంటంటే స్త్రీ పురుష సంపర్కం విషయమే, ఆ శారీర సంబంధమైన బాంధవ్యమే అనుకుంటారు. గమనించండి, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఇరువురిని దేవుడు జతపరిచి దంపతులుగా చేసింది కేవలము వారి శరీరేచ్ఛలు తీర్చుకోవడానికి కాదు. వారు ఒకరితో ఒకరు హృదయాలు కలిసి ఏక మనస్కులై కష్ట దుఃఖాలు పంచుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆనందముతో గర్భఫలాలు పొంది పిల్లలను కని విస్తరించడానికి, అభివృద్ధి చెందడానికి బంధం, వివాహ బంధం పవిత్రమైనది. అది ప్రేమ బంధం. అది మరణం వరకు ఉండవలసిన బంధం. ఇవాళ వివాహపు విలువలు పడిపోయినవి. భార్యాభర్తల మధ్య ప్రేమ కనబడటం లేదు. కాబట్టి అది ఉదహరించి దేవుడు తన ప్రేమను వెల్లడి చేయటం కుదరడం లేదు. అర్హత లేని వారిని ప్రేమించటం, యోగ్యత లేని వారిని ప్రేమించటం, ద్రోహం చేసిన వారిని ప్రేమించటం, శత్రువుల్ని ప్రేమించటం, బాధ పెట్టిన వారిని ప్రేమించటం నిజమైన యేసుక్రీస్తు ప్రేమ అని నిరూపించడానికి ఇలాంటి ఉదాహరణలు మనకున్నాయి. నీవు ఒక త్యాగంతో ఒక వ్యక్తిని వివాహమాడితే, యోగ్యత లేని ఒక వేశ్య, తృణీకరించబడిన, అవమానపరచబడిన స్త్రీని చేరదీస్తే, ఆమె నీకు ద్రోహం చేస్తే, నీవు ఇంకా ఆమెను ప్రేమించడం ఎలా కుదురుతుంది? నీవు ఇంకా ఆమెను క్షమించడం ఎలా కుదురుతుంది? ఆ రీతిగానే నేను నా ప్రజలను ఎంతో ప్రేమించాను. వారు నన్ను విడిచి లోకంతో వ్యభిచరిస్తున్నారు. లోకంతో లోకాన్ని ప్రేమిస్తున్నాడు. మొగుడు అనే మాట కొంచెం కఠినంగా ఉంటుందండి కదా. ఎందుకు కఠినంగా ఉంటుందంటే వాడు మొరటోడు, ముండోడు, నిరంకుశుడు, భార్యను అణిచేసేవాడు, భార్యను బాధ పెట్టేవాడు, బాధ్యతలు తీసుకోవడు, భార్య ద్వారా ఏమి వస్తుందా అని ఎదురు చూసేవాడు అన్నమాట. నిజంగా ఈ రోజున ఎవరు నీ మొగుడు అని అడిగితే
కోపం వస్తుందేమో కానీ స్త్రీలకే కాదండి, పురుషులకు కూడా మొగుడు ఉంటాడు. ఎవడా మొగుడు? భర్త అనే మాట చాలా మంచి మాట. భర్త అంటే భరించేవాడు. ఎవరండి? భరించేవాడు, పోషించేవాడు, సంరక్షించేవాడు, ప్రేమించేవాడు, చేరదీసేవాడు, బాధ్యత కలిగిన వాడు. భర్తగా ఉండవలసిన వ్యక్తి ఇలా దుర్మార్గులుగా తయారయ్యి నిరంకుశులుగా తయారవుతూ ఉన్నప్పుడు అటు వారికి శ్రమలు అనుభవిస్తున్నారు. కొంచెం ఇందులో ఉన్న అర్థాన్ని గ్రహిస్తే, ఎవరు నీ మీద పెత్తనం చేస్తున్నారు? ఎవరు నిన్ను ఏల్తున్నారు? ఎవరికి నీవు లోబడిపోతున్నావు? ఎవరికి నీవు భయపడిపోతున్నావు? ఎవరు చూస్తే వణికిపోతున్నావు? ఆలోచన చేయండి. చాలామంది తాగుబోతులు. ఎవరు నిన్ను ఏళ్తున్నాడో? తాగుడు, పరస్త్రీ వ్యామోహం. చక్కటి భార్యని ఇంట్లో పెట్టుకోనండి, పొరుగువాడి భార్య వెనకాల పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. గుర్రాల్లాగా సకిలిస్తారంట. పొరుగింటి పుల్లకూర రుచి అనేవారు పూర్వకాలం. ఎవరినో చూసి ఇంకొకటి కుమార్తె ఆమె, ఇంకొకటి భార్య ఆమె, ఇంకొకటి తల్లి ఆమె. ఇవాళ వరుస వాయిలు ఏమీ లేవు. లోకాకర్షణలకు లొంగిపోయి ఆ పరస్త్రీ సహవాసంలో పడిపోయి కుటుంబాలు కూల్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. చక్కటి కన్న బిడ్డల ముఖాల్లో చూస్తే ఎంత ఆదరణ కలుగుతుంది. ఆ బిడ్డలు వదిలిపెట్టి, కట్టుకున్న భార్యను వదిలిపెట్టి, తప్పైన సంబంధాలు కలిగి ఉన్నవారు ఎవరి తేట ఏలబడుతున్నారంటే, వ్యభిచారం వారిని ఏలుతుంది, దురభ్యాసాలు వాళ్ళని ఏలుతున్నాయి. ఎవరు నిన్ను బానిస చేస్తుంది? నీవు జయించలేనిది, నీవు వద్దనుకొని చేసేది ఏదైనా ఉంటే, ఆ మాట వాడొద్దు అనుకుంటున్నాను కానీ వాడాల్సిందే. నేను చెయ్యొద్దు, చెయ్యకూడదు, ఇది తప్పు, ఇది చెయ్యకూడదు, ఇది సరిలేదు అనుకుంటూనే చేస్తున్నావంటే అది చేయించేది ఎవడంటే నీ మొగుడు. ఎవడో ఆడు, పెద్ద మొగుడు ఒకడు ఉన్నాడు, వాడి కాడే పెట్టుకున్నాడు డిగ్రీ. ఎవరు వాడు? అపవాదే, దుష్టుడు, దుర్మార్గుడు. నేనే గొప్ప, నాది సింహాసనం, అహంకారంతో నిండినవాడు. ఈ రోజున ఆ దెయ్యం పట్టినోళ్ళు, ఆ అపవాది పరిధిలో ఉన్నవాడు, వాడి పెత్తనం కింద ఉన్నవారు భయంకరమైనటువంటి నరకయాతన అనుభవిస్తున్నారు. ఎవరు నిన్ను పరిపాలిస్తున్నారు? డబ్బు. ఆ డబ్బు కోసం గడ్డి తింటానికి కూడా సిద్ధం కొంతమంది. దేనికోసం చెప్పండమ్మా? డబ్బు కోసం. ఇప్పుడు తెప్పించమంటారా? కొంచెం గడ్డి, లక్షల కట్టలు తెచ్చి, ఇదిగో అంత గడ్డి తింటే ₹1,00,000, ఇంత గడ్డి తింటే 10 లక్షలు అంటే ఎంతమంది తినరు? ఆలోచించి చెప్పండి. తింటారు. కనీసం బుగ్గల్లో పెట్టుకొని తర్వాత ఊసుకోవచ్చులే అని. ఏంటండి? ఛీ, డబ్బు, పెంట, పేడ, దాన్ని వెతకను, దాని కొరకు ఆశించను. ఆంగ్లదేశపు అపోస్తలుడైన జాన్ వెస్లీ తన బతుకులో డబ్బు కొరకు సేవ చేయలేదు. డబ్బు అతని వెనకాల పడింది. కొన్ని $మిలియన్స్ ఖర్చు పెట్టాడు సేవలో, కానీ డబ్బు దాచుకోలేదు. డబ్బును తన స్వార్థం కొరకు వాడలేదు. ఇంత బంగారపు మూట తెచ్చి, డబ్బులు తెచ్చి, ఇదిగో అయ్యా పేతురు,
పరిశుద్ధాత్మ వరం నాకు అని అడిగితే ఏమన్నాడండి? ఇంతే నా పరిశుద్ధాత్మ ఎంతో చీపుగా దొరుకుద్ది అనుకున్నావా? ఇంకా తీసుకురా అన్నాడా అండి పేతురు? నువ్వు ద్రవ్యం ఇచ్చి దేవుని వరాన్ని కోరాలనుకుంటున్నావు, నీ వెండి నీతో పాటు నశించునుగాక. దేవుడు నన్ను ప్రేమించమని మన కొరకు సర్వం ఇస్తే మనం దేన్నో ప్రేమిస్తున్నాం. మనల్ని ప్రేమించి ప్రాణమిచ్చిన ప్రభు ఆధ్వర్యంలో ఉండమంటే మనం వేటి కోసమో కక్కుర్తిపడి ఆ అల్పకాల పాప భోగాల కొరకు తిప్పలబడుతున్నామే కానీ నా దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని నేను వెతికితే నా అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడు. నువ్వు ఏం చేసినా నేను నా దేవునికి తప్ప మరెవరికి నేను మొక్కను. మొర్దెకై నిబంధన చేసుకున్నాడు. ఎవరైనా ప్రార్థన చేశారా? సింహాల గుహలో వేసేస్తామని చాటింపేస్తే ఏం చేశాడండి దానియేలు? తలుపులు వేసుకొని ముసుకేసుకొని ప్రార్థన చేశాడా? యథావిధిగా మేడగదిలోకి వెళ్ళి తలుపులు తీసి రోజుకు 3 నేను రాజు కాదు, రాజుకు లోబడుతున్నా, నేను మనుషులకు కాదు, నన్ను సృష్టించిన సృష్టికర్తకు భయపడుతున్నా, నేను ఏమి లేకుండా ఉండగలను, ఏమి లేకపోయినా ఉండగలను, కానీ నా దేవునితో మాట్లాడుకోకుండా నేను ఉండలేను. ఎంతమంది క్రైస్తవులకి అలాంటివి తెగింపు ఉంది? ఎంతమంది విశ్వాసాలు అనబడిన వారు దేవుని సన్నిధిని ప్రేమించేవారుగా ఉన్నారు, ప్రార్థించేవారిగా ఉన్నారు? లోకంలో ఎన్నిటి కొరకు పరిగెడుతున్నావు కానీ దేవుని కొరకు పరిగెత్తేవారేరి? అయినా నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. ఎంత కాలమైందో నువ్వు దేవుణ్ణి ప్రేమించి. పాటల్లో ప్రేమించావేమో, ప్రార్థనలో వలకబోసావేమో నీ భక్తిని, కానీ నీ అంతరంగం ఎన్నో వెతుకుతుంది. వీరు పెదవులతో నన్ను ప్రేమించదరు కానీ వీరి హృదయం నాకు దూరముగా ఉంది అని దేవుడు చెప్పాడండి. నిజంగా చెప్పండి. ఆ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ తండ్రి చాలా ప్రేమ కలిగిన తండ్రి. నా ఆస్తి నాకు ఇచ్చేయని ఒకరోజు చిన్న కుమారుడు వచ్చి అడిగితే ఎందుకురా వద్దురా అని నచ్చ చెప్పడానికి ప్రయత్నించుంటాడు. అదంతా వివరించి రాయలేదు అక్కడ. అలా రాస్తే పుస్తకాలు పెట్టడానికి ప్రపంచం అంతా సరిపోదట. యేసయ్య చేసిన అద్భుతాలన్నీ రాసి వివరిస్తే నేను పోవాల్సిందే ఆస్తి ఇమ్మంటే ఆస్తి ఇచ్చి పంపించాడండి. అంతా తీసుకొని పోయాడు. ఇష్టం వచ్చినట్టు బతికాడు. నా తండ్రి ప్రేమ కంటే నా ఫ్రెండ్స్ ప్రేమ నా గొప్పది. ఎంతమంది యవనస్తులు ఈ రోజున కన్న తల్లిదండ్రుల్ని బాధ పెట్టి లోక స్నేహితులతో జలసాలు చేస్తున్నారు. తల్లిదండ్రుల ప్రేమను గుర్తించకుండా ఓరికే నోటి మాటలతో ప్రేమను కనబరిచే ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళి అన్నీ పోగొట్టుకుంటున్నావు. నీ కన్యత్వాన్ని పోగొట్టుకుంటున్నావు, నీ పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నావు, నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. చాలామంది జీవితాల్లో గమనిస్తున్నాను. యవ్వన కాలములో దేవునికి హృదయంలో చోటు ఇవ్వకుండా, దేవుని ప్రేమను గుర్తించకుండా లోక ప్రేమలకు చోటిచ్చిన వాడు, వారి జీవితాలను తప్పైన మార్గాల్లో నడిపించుకున్న వారు, వాళ్ళు చంచలులైపోతారు. ఆనాడు యాకోబు రూబేనుతో చెప్పాడు, నీవు నీ తండ్రి మంచమెక్కావు, అపవిత్రపరిచావు, నువ్వు చంచలుడివై ఉంటావు. అంటే చంచలుడు అంటే ఎందులోనూ స్థిరపడవు. నువ్వు ఏం చదువుకున్నా పాస్ అవ్వో, నువ్వు ఏ ఉద్యోగం చేసినా స్థిరమవ్వో, నువ్వు ఏ వ్యాపారం చేసినా అందులో ఉండదు. ఇప్పుడు ఒక మాట అంటావు, కాసేపు ఇంకో మాట అంటావు, నువ్వు ఏది సాధించలేవు. నీ జీవితానికి ఒక గురి లేదు, గమ్యం లేదు, గందరగోళం అయిపోయింది. ఎందుకంటే గందరగోళం చేసుకుంటారు? దేవుడు నీ కోసం పెద్ద ప్రణాళిక పెట్టుకున్నాడు. మన తల్లి గర్భంలో రూపించబడుతున్నప్పుడే దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు ఎన్నో ప్రణాళికలు, తలంపులు పెట్టుకొని ఉన్నాడు.
కానీ మనుషుడు ఈ రోజున దేవుని ప్రేమను గుర్తించక బాల్యదినములు గడిచిపోయింది, యవ్వన కాలం గడిచిపోయింది, వివాహం జరిగిపోయింది, గొడవలు, బాధలు, శ్రమలు, వ్యాధులు, కష్టాలు. ఎందుకంటే నోరు విప్పితే కష్టాలు అంటారు, జబ్బులు అంటారు, బాధలు అంటారు. ఎవరు తెచ్చారు? మీకు మేలు కలుగకపోవడానికి కారణం మీ పాపాలే. నువ్వు ఏమి విత్తుతావో దాన్నే కోస్తావు. ఇక్కడున్న యవనస్తుల్ని ప్రభునామంలో బతిమలాడుకుంటున్నాను, హెచ్చరిస్తున్నాను. ఇంకొక్క నిమిషం కూడా నీ యవ్వన జీవితాన్ని వృధాపరుచుకోవద్దు. నీ జీవితాన్ని ఎవరికిచ్చినా చింపిరి, కుక్కలు చింపిన విస్తరంటారు చూడండి, ఆ విస్తరాకు కుక్కలు పట్టి పీకినప్పుడు ఎందుకు పడిగిరాదు? అది నీ జీవితం అలా అయిపోకముందే నీ జీవితాన్ని యేసయ్యకి ఇచ్చి చూడు. ఎంత గొప్ప కార్యాలు దేవుడు నీ ద్వారా జరిగిస్తాడో. నిన్ను దీవించడమే కాదు, నీ ద్వారా అనేకుల్ని ఆశీర్వదిస్తాడు. నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. ఒకవేళ నువ్వు తప్పిపోయినా తిరిగి వస్తే వద్దండి. ఆ తప్పైన కుమారుడు మొత్తం పోగొట్టుకున్నాడు దుర్వ్యాపారంలో. దుర్వ్యాపారం అంటే ఏంటి? పోకిరి చేష్టలు, తాగుబోతుల విందులు. ఒక్కసారి వచనం మాత్రం చదువుదాం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను వినండి. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు, అదంతా ఏంటంటే అపరిమితమైన దుర్వ్యాపారం. ఏంటది? పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు. అదంతా దుర్వ్యాపారం, పోకిరి చేష్టలు. ఏంటండి పోకిరి? కుక్కని మీరు ఎప్పుడైనా చూస్తే రోడ్డు మీద 4-5 కుక్కలు కలిసాయంటే గమ్మత్తుగా చేస్తుంటాయి. మీరు గమనించారో లేదో కానీ ఎర్రని పెరిగెడతాయి. ఇటో ఏదో పెద్ద అర్జెంటుగా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినట్టు. మళ్ళీ ఆడు పోతాయా, మళ్ళీ డ్రర్ని పరిగెడతాయి. మళ్ళీ అక్కడ చూస్తుంది ఒక కుక్కను చూసి అంటది. అక్కడ కుక్కను చూసి ఎందుకు దొరుకుతున్నాయో జరగదు. ఈరోజు కొంతమంది యవనస్తులకి ఎక్కడికిరా పోతున్నావు అంటే సైలెన్సర్ ఓడదీసేసి నేను కనుక బైకులో పోతున్నానని రోడ్డంతా శబ్దం చేసేటట్టు, పక్క వాళ్ళందరినీ జడిపించేటట్టు అంటే పెద్ద గొప్ప కార్యం చేశారు అనుకుంటాడు వీడు. ఇట్టన్నోడు నమ్మకని వెనకబడి ఈడు బట్టి చచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మనకే తెలిసాయి. తాగి తోలేవారు, సర్కస్సులు చేద్దాం అనుకునేవారు, పోకిరి చేష్టలు, ప్రయోజనం లేని పనులు, ఇతరులకు హాని చేసే పనులు మీ జీవితాల్లో ఉంటే వెంటనే కట్ చేయండి వాటిని. అది దేవునికి ఇష్టం లేనిది, అది సాతాను సంబంధమైనది. దేవుడిని ప్రేమించి నీకు జీవం ఇస్తే, ప్రాణం ఇస్తే, ఆరోగ్యం ఇస్తే, ఆయుష్ ఇస్తే, అమ్మనాన్ననిస్తే, పోషించే ప్రియులనిస్తే నువ్వు నీ ఇష్టం వచ్చిన బతుకుతావేంటి? నిన్ను నీవు నాశనం చేసుకుంటున్నావేంటి? అయినా నిన్ను ప్రేమిస్తున్న ప్రభువు ఉన్నాడని ఎంత చెప్పినా వినవే. నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. మొత్తం పోయింది తప్పేడు కుమారుడికి. దుర్వ్యాపారం వల్ల అంతా పాడు చేసుకున్నాక ఇబ్బందులు పడసాగాడు. ఇవాళ మీ ఇబ్బందులు ఏంటని అడిగితే ఒక్కొక్కరు ఇంత పెద్ద లిస్టు రాసిస్తారు. మాకు వాట్సాప్లో పెట్టమంటే కొంతమంది పెట్టే వాట్సాప్ చదివే కొలిది వస్తూనే ఉంటాయి. పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2, పాయింట్ నెంబర్ 3, పాయింట్ నెంబర్ 4. ప్రపంచంలో ఉన్న బాధలన్నీ నీకే ఉన్నాయి. ఎందుకో
ఎందుకో? దేవుడికి నీ వంట కక్ష? అన్నీ నీకే పెట్టాడా? దేవుడు అన్నీ నాకే పెట్టావే అంటావు. ఆయన ఎందుకు పెడతాడండి? దేవుడు హృదయపూర్వకముగా నరులు దుఃఖమునైనను బాధనైనను కలుగజేయవాడు కాడు. నీ బాధలకు కారణం ఎవరో తెలుసా? నువ్వే. తింటానికి తిండి కూడా లేక పందులు కాసేవాడు వాడి దగ్గరికి వెళ్ళి కాస్త పందులు కాస్తానయ్యా, కాస్త ముద్దయమంటే సరే కాయ అన్నాడంట యజమాని. ఆ పందులు మీరు ఎప్పుడన్నా చూసారు లేదో, మేము చెన్నైలో సేవ చేస్తున్నప్పుడు ఒక వీధిలో అక్కడ పందులు యజమాని ఉండేవాడు. సాయంకాలం అయ్యేటప్పటికి మీటింగ్లో మనుషులు కూర్చుంటే ఒక 20-30 పందులు బుర్ర పరిగెత్తుకొచ్చాయి. ఎంత స్పీడ్గా వస్తాయంటే అయ్యి, అది గుద్దిందంటే సైకిల్ మీద ఉన్నాడు పడతాడు, కానీ అది పంది మాత్రం కింద పడతాం. దానికి కుర్తి పోస్తారు అక్కడ. ఆ కుర్తి పోస్తానికి ఎంత స్పీడ్కి వెళ్తాయంటే 200 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుందేమో. అది బొయ్యని వెళ్ళిపోతాయి, ఒకదాని మీద ఓడిపోయి బుర్ర 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 అని. ఈ తప్పేడు కుమారుడు ఆ పొందులు తినే పొట్టు దానికి వేసినప్పుడు పాపం ఆకలి తట్టుకోలేక ఆ పొట్టు కొంచెం తిందామని చేతిలోకి తీసుకుంటే ఈ లోపల పందులు వచ్చి ఏం చేసి ఉంటాయి అంటే అని ఉంటాయి అన్నమాట. దెబ్బకు పోయి అక్కడ పడ్డాడు. పంది గబ్బు కింద పడ్డ దెబ్బకి దేవుడి గుర్తొచ్చాడు. కొంతమందికి ఎప్పుడు దేవుడి గుర్తొస్తాడో తెలుసా? దేవుడి ప్రేమ ఎంత చెప్పినా జ్ఞాపకం రాదు మనకి. దేవుడు ఎన్ని ఇచ్చినా దేవుడి కృతజ్ఞత రాదు మనకి. దేవుడు ఎన్ని చేసినా దేవా వందనాలు అనం. దెబ్బకి గుర్తొచ్చాడు తండ్రి. గుండు పగిలినప్పుడు నా తండ్రి ఇంట్లో కూలోళ్ళకు కూడా సమృద్ధిగా ఆహారం ఉందే, పనోళ్ళను కూడా ప్రేమతో పలకరించి మా నాయన అన్నం పెడతాడే. నేను నా తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు నన్ను బల మీద కూర్చోబెట్టుకొని మా నాయన తినరా, కొంచెం నెయ్యి వేసుకోరా, ఒక ఎగ్ వేసుకోరా, చికెన్ తింటావా అని తల నిమురుతూ మా నాన్న ఎంత ప్రేమగా నన్ను చూసుకున్నాడు. ఇదేంటి నేను ఇలా దిక్కుమాలిన బతుకుతున్నా, పందుల కంటే హీనమైపోయింది నా జీవితం అని తండ్రి గుర్తొచ్చి, తండ్రి ఇల్లు గుర్తొచ్చి బుద్ధి వచ్చిందంట. బుద్ధి వచ్చిందా? కష్టాల్లో ఉన్నప్పుడన్నా బుద్ధి వస్తుందా అండి మీకు? మీ జీవితంలో ఎటు తోచని, ఎటు పోలేని పరిస్థితుల్లో ఇరుక్కున్నప్పుడన్నా నేను దేవుని మార్గం తప్పానే, తప్పుడు మార్గంలో వెళ్ళి ఇరుక్కున్నానే, దేవా నాకు సహాయం చేయమని అడిగే పరిస్థితి ఉందా మీ జీవితాల్లో? ఇప్పుడు దేవుణ్ణి అడిగితే కొడతాడేమో, తిడతాడేమో, హెల్ప్ చేయడేమో, సహాయం చేయడేమో అనే సందేహం అక్కర్లేదండి. ద్రోహులైన బిడ్డలారా, ద్రోహులైన బిడ్డలారా, మీరు ద్రోహులైపోయినా కూడా నా బిడ్డలే. తిరిగి రండి, నేను ఎన్నో ఆదరిస్తానని చెప్పే ప్రభువు ఉన్నాడండి. నువ్వు తప్పులన్నీ లైన్లో పెట్టి నువ్వు ఆయన దగ్గరకు తిరిగి వస్తే నిన్ను చీల్చేసేవాడు కాదా ఆయన? ఇప్పుడు ఆ తప్పైన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు వచ్చాడా లేదా తండ్రి దగ్గరికి? చెప్పండి, త్వరగా ముగిద్దాం. రాలేదా? ఏమోనా? వచ్చాడమ్మా. ఎట్టొచ్చాడు? గడ్డం సేవ్ చేసుకొని, స్నానం చేసుకొని, ఎవరిదన్నా బట్టలు అద్దెకు తీసుకొని వచ్చాడా? ఎట్టొచ్చాడు? ఉన్నలాగానే వచ్చాడు. బిక్కారులాగా వచ్చాడు. దర్జాగా సూట్ కేసు పెట్టుకొని, సూటు పెట్టుకొని పోయినాడు. అడుక్కునే బిచ్చగాడి వేషంలో దరిద్రుడిగా తిరిగి వస్తుంటే తండ్రి వాడు ఇంకా దూరముగా ఉండగానే చూచి, రేయ్ ఆ పనికి మాలోడు వస్తున్నాడు రా, వాడు ముఖం, వాడు వాడకం, వాడు వాలకం చూడరా, పనోళ్ళు ఉన్నారు పొడరా, అది తరిమేయండి, మీ నాన్న చూడ్డని చెప్పండి. మన నాన్నలు అయితే అలాగే చెప్తారు. అని అన్నాడా? అనలేదు. మరి ఇంకా దూరంగా ఉండగానే పరిగెత్తుకొని వెళ్ళి, తప్పిపోయిన కుమారుడు పరిగెత్తాడా? ప్రేమించే తండ్రి పరిగెత్తాడా? ఏంటండి, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా? అరే నేనేదో చాలా దేవుడిని ప్రేమిస్తున్నానని 100 రూపాయలకి అడిగేసి అనుకుంటున్నావు.
అబ్బా ఈరోజు 11 గంటలతో కూర్చున్నాను మీటింగ్లో, నేను దేవుడు అంటే ఎంత త్యాగంతో కూర్చున్నాను చూడని గొప్పలు చెప్పుకుంటున్నావు. నీ కొరకు 11 సంవత్సరాల నుంచి చేతులు చాపి నా దగ్గరికి రా, నా మాట విను, నీ జీవితాన్ని సరిచేస్తా, నిన్ను దీవిస్తా, నీ బిడ్డలను ఆశీర్వదిస్తా, నీ కుటుంబం కడతా అని లోబడలని వారి వైపు దినమంతా ఆయన చేతిలో చాచి ఉన్నాడండి. అది ఆయన ప్రేమ. మేడ మీద పడి పందులు గబ్బు వస్తుంటుంది, ముద్దు పెట్టుకోబోద్ది వేస్తా ఏంటంటే పందిని ముద్దు పెట్టుకుంటారా? కౌగలించుకొని లోపలికి తీసుకొచ్చాడా? రేయ్ బుద్ధి వచ్చిందా? రేయ్ సిగ్గొచ్చిందా? ఏదో పోయి ఏదో చేస్తాడేనో దిక్కుమాలినాడా. వచ్చావా? నోరు మూసుకొని కుక్కలా పడి ఉంటావా? ఇంటో చెప్పినట్టు వింటావా? తొయ్యి అనుకుండా ఉంటావా? లేదా పో అని ఏమన్నా కండిషన్స్ పెట్టాడా? అబే, వాడు పాడైపోయిన బతుకు గురించి కానీ, వాడి పనికి మాలిన జీవితం గురించి కానీ ఒక్క మాట అనలేదండి. అదండి ప్రేమ. మనం ప్రేమ అంటూనే ఉంటాం. పొద్దున్న లేచి నుంచి కాడిచి సాయంకాలం వరకు చుట్టూన్న వాళ్ళని తిడుతూనే ఉంటాం. ఎప్పుడు చూసిన వాళ్ళల్లో ఉన్న లోపాలు తీసుకొచ్చి వాటిని విమర్శిస్తూనే ఉంటాం. మీ పిల్లలు నిజంగా ప్రేమిస్తే పిల్లల్లో ఉన్న చిన్న తప్పులన్నీ పెద్ద పెద్ద భూతద్దాల్లో చూసి లోకమంతా చెప్పుకోరండి. ఎందుకలా చెప్తారు? ఎవరైనా మీ బంధువులు వస్తే ఈ పిల్ల పెంకిదండి, ఇది చదవదండి, ఇది మొద్దండి, ఆ పిల్ల ముందు చెప్తే దానికి గుండె ఏమైపోద్ది బిడ్డకి. నీకు ప్రేమ ఉందా? ప్రేమ అనేక దోషములు కప్పుతుంది. నీ బిడ్డకు చెప్పుకో, ఊరోళ్ళకు చెప్పుకో నీ బిడ్డల బలహీనతలు. లేదా దేవుని ప్రార్థన చేసే వాళ్ళకు చెప్పు, ప్రార్థన చేస్తారు. నా దగ్గరకు వచ్చి పిల్లల గురించి కంప్లైంట్ చేసే వాళ్ళకి నేను ఎవడు చెప్తాను, నువ్వు సరిగా ఉన్నావా ముందు అని అడుగుతా. నోరు మూసేస్తారు. ఇంకా నువ్వు సరిగా ఉన్నావా? నువ్వు సరిగా ఉంటే నీ బిడ్డలు సరిగానే ఉంటారు. నువ్వే చెప్పక్కర్లేదు. అసలే నువ్వు ఎన్ని చెప్పినా వెనరేమో కానీ నువ్వేం చేసావో అదే చేస్తారు. నువ్వు పిల్లలకి అన్ని నీతులు చెప్పి నువ్వు ఇంట్లో కూర్చొని చర్చికి పోమంటే వాళ్ళు పోరో. నువ్వు ప్రార్థన చేసుకోండి అని చెప్పి టీవీ చూస్తూ కూర్చుంటే వాళ్ళు ప్రార్థన చేసుకోరు. నువ్వు మాకరించి ముసుకేసుకో, ప్రార్థన చేసుకో. నీ 3 సంవత్సరాల పెద్ద కూడా నీ పక్కన వచ్చి నువ్వు చెప్పకుండానే ఆ చేతురుమాలో ఆ గుడ్డ ముక్క తెచ్చుకొని నెత్తిరేసుకొని నీ పక్కన కూర్చుంటుంది. తెలుసా? మా మానవరాళ్ళు అలాగే చేస్తుంటారు, నేను చూస్తుంటా. ఇంతింతలు 2 సంవత్సరాల పిల్లలు కూడా ఏదో గుడ్డ తెచ్చుకొని నెత్తిరేసుకొని ఏంటంటే ప్రేమతోటే సంపాదించుకోవాలండి పిల్లల్ని. ఎవరినైనా ప్రేమతోనే సంపాదించాలి. యేసయ్య అందుకే ఎవరిని జడిపిస్తం లేదు, ఎవరిని బెదిరించడం లేదు, ఎవరిని తరిమేయటం లేదు, ఎవరిని తోలేయటం లేదు. రానన్నా రామా. ఎంత ప్రేమ అండి నా యేసయ్యకి, ఎంత ప్రేమ అండి యేసయ్యకి. అందరూ చీదరించుకున్నారు ఆ వ్యభిచారిని పట్టుకొని. పనికిమాలింది, దుర్మార్గురాలిది, కొంపలు కూల్చేది. వ్యభిచారంలో పట్టబడి తీసుకొచ్చాం, రాళ్లతో కొట్టి చంపబడి ధర్మశాస్త్రం చెప్తుంది. నువ్వే చెప్పు అని ఊరికే గోల్ చేస్తుంటే, మీలో పాపం లేనివాడు ఆమె మీద రాయండి, వెయ్యండి అంటే వాళ్ళందరూ ఒప్పించబడి వెళ్ళిపోతే ఆమె అక్కడ నిలబడి ఉంది. ప్రభు ఆమెను చూసి ఏమన్నాడు తెలుసా? ఏమ్మా ఇంకా అనుకున్నావే, పో పనికి మాలిందానా, ఇంక పో అన్నారా? ఏమన్నాడండి ఆమెని? అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదా? నేను కూడా నీకు శిక్ష విధించను. ఇక నువ్వు వెళ్ళి పాపమో చేయకో. ఆ మాటకు వస్తే నేనును నీకు శిక్ష విధించను అనే మాట అర్థం ఏంటంటే, నీకు రావలసిన శిక్షను నేను భరిస్తాను, నువ్వు వెళ్ళి నా కొరకు జీవించు. యేసుక్రీస్తుని ఊరి వెలుపలకు తరిమి ముఖం మీద ఉమ్మి వేసి కొరడాలతో రాళ్లతో కొట్టి సిలువేశారు. ఆ రోజు వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని ఊరి వెలుపలకు తరిమి ఆ ముఖం మీద ఉమ్మేసి రాళ్లతో కొట్టి చంపేయాలి. ఏ పాపము లేని యేసయ్య మన పాపాన్ని భరించి, మన పాపానికి రావాల్సిన శాపాన్ని భరించి మన క్షమాపణ ఇస్తున్నాడు. ఇలాంటి దేవుడు ఇంకెక్కడన్నా ఉన్నాడా?
ఇలాంటి వారు ఎవరైనా ఉన్నారా? అర్హత లేని వారిని ప్రేమించేవాడు, యోగ్యత లేని వారిని ప్రేమించేవాడు, నిన్ను కౌగిలించుకోవడానికి, నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు ఇవ్వడానికి ఆశ కలిగిన వాడండి. ఎన్ని రోజులు తప్పిపోయి ఉన్నావో, ఎంతకాలం తిరుగులాడుతూ ఉన్నావో, నిన్న ఆయన ప్రేమిస్తున్నాడు. నరమాంస భక్షకుల్ని ప్రేమిస్తున్నాడు ఆయన. వ్యభిచారులను ప్రేమిస్తున్నాడు ఆయన. భయంకరమైన వ్యభిచారులు మారి పరిశుద్ధమైన జీవితాలు జీవిస్తున్నారు ఈ రోజున. తాగుబోతులు మారి మళ్ళీ దాని జోలికి వెళ్లకుండా ప్రభువు సాక్షులుగా బ్రతుకుతున్నారు ఈ రోజున. సంవత్సరాల తరబడి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశీర్వదించబడని వారు ప్రభువుకి లోబడినప్పుడు, ప్రభువు వైపు తిరిగినప్పుడు, వద్దన్నా కూడా వారి జీవితాల్లో ఆశీర్వాదాలు కొమ్మరించబడుతున్నాయండి. వెతకుండానే దొరుకుతాయి దీవెనలు. వెతికినా దొరకదు దీవెనలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు. ఎంతమంది ఈ రోజుల్లో శాపం కింద ఉన్నారు. నన్నెవరూ ప్రేమిస్తడం లేదు, నన్నెవరూ పట్టించుకోవటం లేదు, నాకెవరూ సహాయం చేయటం లేదు, నేనంటే అందరికీ ఎవరికి ఇష్టం లేదు. ఈ ఆలోచనలు ఎక్కువ నీ మైండ్లో తిరుగుతున్నాయి కదా. దానికి కారణం ఎవరో? వాళ్ళ, నువ్వా? ఏంటండి? నువ్వే. ఈ దొరదగొడ్డు చెట్టు అని ఉంటుందో చెట్టు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి టన్నాం అనుకో, ఏమవుద్ది? భలే దురదలు పడతాయి. అందుకని ఎవడైనా దాన్ని చూడంగానే ఏం చేస్తాడు? దాని జోలికి వెళ్ళి జియ్యని వెళ్ళిపోతుంటాడు. అలాగే నిన్ను చూడంగానే మనుషులు వెళ్ళిపోతున్నారంటే కారణం ఏంటి? తంటాల మారివన్నమాట నువ్వు, జగడాలు కొండివన్నమాట నువ్వు. ఏంటంటే అందరూ చేదరించుకున్న యేసయ్య చేరదీస్తాడు. ఆ రోజుల్లో కుష్ఠరోగులను చూస్తే మనుషులు పారిపోయేవాళ్ళు. కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళటానికి లేదు, అపవిత్రుడు అని అరవాలి. అలాంటి కుష్ఠరోగి ఒకసారి యేసుప్రభు దగ్గరకు వచ్చి ఎదురుగుండా నిలబడి, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయి, దూరగొట్టబోయా బంధం అన్నాడా? నాకు ఇష్టమే, శుద్ధుడవో కమ్ము అనగానే వాడి నింద, వాడి అవమానము, వాడి రోగము, వాడి శాపము కొట్టివేయబడింది. సజీవుడైన క్రీస్తు ఈ రోజున ఆత్మస్వరూపిగా మన మధ్య ఉన్నాడు. ఇంతకాలము నీవు అనేకులతో ద్వేషించబడ్డావేమో, ఛేదరించబడ్డావేమో, ఇంక నువ్వు పనికిరావురా, ఇంక నువ్వు దరిద్రుడువరా, మా కడుపున చెడబుట్టావురా, నీ బతుకింతేరా అనే మాటలు విని 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 నీ మెడడు వాసిపోయిందేమో, నీ జీవితంలో విసిగిపోయావేమో, మొండికి తిరిగావేమో, చచ్చిపోదాం అనుకుంటున్నావేమో. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను, నీ పాపమంతా సిలువలో నేను భరించాను. నీతోనే చెప్తున్నాడు ఆ మాట. నేను నీతిమంతుల కోసం రాలేదు, పాపుల కోసమే వచ్చానన్న ప్రభు. నేను సరిలేను, నా జీవితంలో శాపం ఉంది, నా బతుకులో ఆశీర్వాదం లేదు అని ఎవరైనా ఈ రాత్రి ఇక్కడ నిజంగా తలస్తుంటే, ఈ మీటింగు నీ కోసమే. నీ శాపాన్ని దీవెనకరంగా మార్చాలని, నీ దుఃఖాన్ని సంతోషంగా మలచాలని, నిష్ప్రయోజనకరమైన నీ జీవితాన్ని ప్రయోజనకరమైన చెదిగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ ఒక్క మాట చాలు. నీ మనస్ఫూర్తిగా నువ్వు నమ్మితే నీ బతుకు గమ్యమే మారిపోతుంది, నీ ప్రణాళికలు మారిపోతాయి, నీ ఉద్దేశాలు మారిపోతాయి. నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణమిచ్చిన ప్రభు కొరకు జీవించాలని ఓ తీర్మానం చేసుకుంటాం. చివరిగా ఈ వచనం చదువుతున్నాను, అందరూ నాతో పాటు ఈ వచనం చదవండి. ప్రార్థన ఆశీర్వాదాలతో ముగిద్దాం. మిగిలిన విషయాలు పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడును గాక. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము తీశారండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను. మొదట నేను చదివేస్తాను, తర్వాత నాతో పాటు మీరు కూడా చదువుతారు. కానీ నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు.
నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము, నాతో పాటు చెప్పండి, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము, నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా జీవించుచున్నాను. ఈ రోజు నుంచి నీ ఎవరి కొరకు జీవిస్తున్నావు? నిన్ను ప్రేమించి నీ కొరకు తన ప్రాణమిచ్చిన ప్రభు కొరకు జీవిస్తున్నావు. నిన్ను ప్రేమించి ఈ లోకంలో ఎవ్వరూ లేకపోయినా, ఈ జైపాల్ అనే దరిద్రుడు ఒక్కడే ఉండున్నా, నా ఒక్కడిని రక్షించడానికి నా యేసయ్య పరలోకం నుంచి దిగొచ్చి నా పాపాలకు పరిహారం చేయడానికి నా కొరకు సెలవులో మరణించి ఉంటాడు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. మీరెవ్వరు లేకపోయినా, నా ఒక్కడి కోసమైనా నన్ను ప్రేమించిన యేసయ్య ఈ లోకానికి వచ్చి సెలవులో ప్రారంభించి ఉంటాడు. మీరు ఆ మాట చెప్పగలరా? ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు యేసయ్య? నేనైతే పోటీ పడమని చెప్తాను మా గెట్ టుగెదర్లో. యేసయ్య నన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. అది ఎవరు చెప్పటంలా, ఒకటిదే నేను చెబితే చెప్తున్నారు అంతే. లేదు, నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు. అరే, నన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. నీకంటే నేనే చెడ్డోడిని, అందుకే నన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. నీకంటే నేనే పనికి మాలిన దాన్ని, అందుకే నన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. నువ్వు మంచోడు, దాంటే వద్దు గొప్ప, నేను మంచిదాన్ని కాదు, నేను మంచోడిని కాదు, అందుకే నన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు యేసయ్య. నువ్వు ఎంత చెడ్డోడు అని తలుచుకుంటావో అంత ఎక్కువ ప్రేమిస్తున్నాడని నువ్వు నమ్ముతావంటే. ఆమె విస్తారముగా నన్ను ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. పాపాత్మురాలైన స్త్రీ అసహించుకుంటున్నాడు పక్కనున్న ఆయన. ఇది పాపాత్మురాలు, ఇది భయంకరమైన స్త్రీ. కానీ ప్రభు అంటున్నాడు, ఆమె సీమోను నీకంటే ఎక్కువ ఆమె నన్ను ప్రేమిస్తుంది. ఆమె పశ్చాత్తాపడుతుంది. నీకంటే ఎక్కువ నేను ఈమెను క్షమిస్తున్నాను. ఎవరి పాపాలు ఎక్కువ క్షమించబడతావో వారిని దేవుడు ఎక్కువ క్షమిస్తున్నాడు. ఎంత పాపినైనా క్షమించే దేవుడు ఈ రాత్రి మనందరినీ క్షమించాలని, డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను, మీ తప్పులో మీ పితరుల తప్పులో, ఈ దేశంలో ఉన్న పరిస్థితిలో మన పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన, ఏదో ఒక శాపాన్ని, ఏదో ఒక కీడును, ఏదో ఒక నాశనాన్ని మన మీదకు వస్తూనే ఉన్నాయి. కానీ దేవుడు నిన్ను ప్రేమించి, కరోనా వైరస్ వచ్చినప్పుడు జాతి కుల మత భేదాలు లేకుండా, దేశ విదేశాల భేదాలు లేకుండా ప్రతి వాడి మీద ఎలా ప్రభావం చూపించింది? పేదలు చచ్చిపోయారా? ధనవంతులు చచ్చిపోయారా? తెలుగు వాళ్ళు చచ్చిపోయారా? తమిళ వాళ్ళు చచ్చిపోయారా? చైనీస్ చచ్చిపోయారా? అమెరికన్స్ చచ్చిపోయారా? ఇండియన్స్ చచ్చిపోయారా? జపనీస్ చచ్చిపోయారా? అందరూ చచ్చిపోయారు. నువ్వు చచ్చిపోయావా? నన్ను ప్రేమించిన ప్రభువు నాకు ఆయుష్ ఇచ్చాడు. నేను మంచోడని కాదు, నేను ఇంకా ఆయన్ని ప్రేమించడం మొదలుపెట్టలేదు. దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతారు. దేవుణ్ణి ప్రేమించిన వాడు చనిపోతే నరకానికి వెళ్ళిపోతాడు. కాబట్టి దేవుడు మనల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరు చేయువారు ఎవరో? లోకాశలు కానీ, శరీరాశలు కానీ, ధనాలు కానీ, లోక బాంధవ్యాలు కానీ, లోక బంధుత్వాలు కానీ, లోకంలో ఉన్న ఆకర్షణలకు కానీ లొంగిపోతే, క్రీస్తు ప్రేమ నుండి నీవు వేరైతే నీ బ్రతుకు ఎండిపోతుంది. నీ బ్రతుకులో ఒంటరితనాన్ని అనుభవిస్తావు. క్రీస్తు ప్రేమను పొందినవాడు
తప్పైన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందాడు. ప్రశస్త వస్త్రము ధరించజేశాడు, చేతికి ఉంగరం పెట్టారు, కాళ్ళు జోడుకు దొరికారు. ఆ ఇంటిలో గొప్ప సంతోషం కలిగింది. మారు మనసు పొందిన ఒక పాపి నిమిత్తమై పరలోకంలో సంతోషం కలుగుద్దట. దూతల ఎదుట ఉన్న ప్రభు, నేను చిందించిన రక్తం వృధా కాలేదు. ఈనాటికైనా ఈ బిషప్ వజ్రియా కాంపౌండ్లో ఉన్న ఈ వ్యక్తి నా ప్రేమను గుర్తించాడు, నన్ను అంగీకరించాడు అని పరలోకంలో ప్రభు సంతోషించాలంటే ఈ ఆవరణలో ఉన్న నీవు నాయనా, నీ ప్రేమకై వందనాలయ్యా. నన్ను ప్రేమించి నా కొరకు నిన్ను నీవు అప్పగించుకున్నా నీ అందరి విశ్వాసమును బట్టి నేను ఈ లోకంలో జీవిస్తానని ప్రభుతోటి చెబుదాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే పరలోకం. యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నిజంగానా? నన్ను ప్రేమించిన యేసయ్యను నేను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమించిన యేసయ్యను నేను బాధ పెట్టను, నన్ను ప్రేమించిన ప్రభు కొరకు నేను నా ప్రాణాన్ని సహితము లెక్క చేయకుండా ఆయన సాక్షిగా జీవిస్తానన్నవారు హల్లెలూయా చెప్పండి. ఆయన మన ఎన్నిసార్లు అయినా క్షమిస్తాడు, కానీ మళ్ళీ మళ్ళీ యేసయ్యని ఏడిపిస్తే అది మంచిదా అండి? ఎన్నిసార్లునో క్షమిస్తాడు. అంటే బాహాటముగా ఎరిగెరిగి పాపం చేసేవాళ్ళు ఆనాటి సైనికులు కాదు. మరలా ఆయన గాయాలు రేపుతున్నాం, మరలా ఆయన గుండె బద్దలు కొడుతున్నాం, మరలా ఆయన్ని వేదన పాలు చేస్తున్నాం. నిన్ను ప్రేమించిన దేవుణ్ణి దుఃఖపరిచి, వాళ్ళు ప్రేమించిన తల్లిదండ్రులను దుఃఖపరిచేవాళ్ళు, ప్రేమించిన భార్యను బాధ పెట్టేవారు, ప్రేమించే భర్తను విసిగించేవాళ్ళు లోకంలో ఉన్నట్టుగా ప్రేమించి ప్రాణమిచ్చిన ప్రభువును విసిగించేవారిగా మనం ఉంటే అయ్యో మనకు శ్రమ. ప్రభా, నేను నిన్ను విసిగించను, నేను నిన్ను ప్రేమిస్తాను, నీకు లోబడతాను అని ఒక ఒప్పందం చేసుకుందామా? నన్ను ప్రేమించిన ప్రభు కొరకు నేను జీవిస్తాను అని ఒప్పందం చేసుకుంటావా? నేను ఇప్పుడు జీవించుచున్న జీవితము చెప్పండి, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన క్రీస్తునందలి విశ్వాసము ద్వారా జీవించుచున్నాను. మోకరించండి, ప్రార్థన చేద్దాం. నిలబడండి, ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, నిలబడగలిగిన వాళ్ళు నిలబడండి. ఇవాళ దేవుడు ఒక గొప్ప బంధముతో, ప్రేమ బంధముతో నిన్ను కౌగలించుకోవాలని, నీ కన్నీరు తొడవాలని, నీవు లోకములోనికి వెళ్ళి, పాపములోనికి వెళ్ళి, నీవు తెచ్చుకున్న రోగాలు, నీవు తెచ్చుకున్న శాపాలు, నీవు తెచ్చుకున్న బాధల నుంచి నేను విడిపించాలని ఆశ కలిగి ఉన్నారు. ఏ పాపము లేని ప్రభు నీ కొరకు శాపమయ్యాడు, నీ అవమానాన్ని నిందను భరించాడు. నన్ను ప్రేమించిన యేసయ్య, నా కొరకు ప్రాణమిచ్చిన యేసయ్య, నన్ను ఇంకా ప్రేమిస్తున్నావే. నిన్ను ఎదిరించినా, దూషించినా, నిన్ను నిందించినా, నిన్ను హింసించినా, నిన్ను బాధ పెట్టినా, నీకు ఇష్టం లేని పనులు చేస్తూ సాతానుతో సంబంధం కలిగి బతుకుతున్నా నన్ను ఇంకా ప్రేమిస్తున్నావే. పాపానికి అమ్ముడిపోయిన నన్ను ప్రేమించే యేసయ్య, రోగాలతో నిండిపోయిన నన్ను ప్రేమించే యేసయ్య, నా జీవితం నాకే అసహ్యంగా ఉంది, నన్ను నీవు ప్రేమించి కౌగిలించుకుంటున్నావే, నీకు వందనాలయ్యా అని ప్రతి ఒక్కరు నోరు తెరిచి చెప్దాం. ఇదిగో ప్రభా, నా జీవితం నీకు ఇస్తున్నానయ్యా, నన్ను అంగీకరించయ్యా, నన్ను నీ బిడ్డగా చేసుకో అయ్యా. ఎన్నోసార్లు విసిగించానయ్యా, ఎన్నోసార్లు నీకు ఇష్టం లేని పనులు చేశానయ్యా, ఎన్నోసార్లు పాపానికి చోటించానయ్యా. సాతాను చేతుల్లోకి పోయి ఆ మొంటివాడు మొరటివాడైనా ఆ నాబాలు చేతిలో నలిగిపోయినట్లు అపవాది చేతుల్లో బానిసనైపోయానయ్యా. నా బతుకు చింపి చిద్దరవద్దరు చేసి పడేశాడయ్యా. నా ధనమంతా పోయింది, నా ఆరోగ్యం అంతా పోయింది, నా కుటుంబం విచ్ఛిన్నమైపోయింది, నా బతుకు దరిద్రమైపోయింది అయ్యా. అయ్యా,
నిన్ను విడిచి నాశనం తెచ్చుకున్నానయ్యా. నేను నీ పాదాల దగ్గరికి వస్తున్నా. నన్ను క్షమిస్తావా? నన్ను చేరదీస్తావా? నన్ను ఆదరిస్తావా అని నీవు అడగక్కర్లేదు. ఆయన చేతులు నీ కోసమే చాచి ఉన్నాడు. రా, నోరు తెరిచి ఒక్క మాట చెప్పు. నా యేసయ్య ప్రేమ అద్భుతమైన ప్రేమ, నన్ను విడువని ప్రేమ. ఎన్నో పాటలు పాడుతున్నావు, నీ జీవితంలో అనుభవించావా? ఆ ప్రేమ మాధుర్యాన్ని అనుభవించావా? ఇదిగో దేవా, నా జీవితం నీకు ఇస్తున్నానయ్యా. ప్రభుతో చెప్పండి. నిలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారపోసితివే. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. అవునయ్యా, జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారపోసితివే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. అవునేసయ్యా, నీ యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తం సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తం సాధ్యమే. అయ్యా, నీ శాశ్వతమైన ప్రేమ, నీ ఎడబాయని ప్రేమ, నీ ప్రేమలో పడ్డానయ్యా. నీ ప్రేమతో నన్ను పట్టుకున్నావయ్యా. ఈ లోక ప్రేమలు నాకు వద్దయ్యా. ఈ పాపం మోజు నాకు వద్దయ్యా. నిన్నే ప్రేమిస్తానేసయ్యా. నీతోనే జీవిస్తానేసయ్యా. నీ ఉంటే నాకు చాలయ్యా. నన్ను క్షమించయ్యా. నన్ను కౌగిలించుకో అయ్యా. నా కన్నీరు తుడువయ్యా. నా శాపం తీసివేయ్యా. నా పాపాల ప్రతిఫలం నాకు వద్దయ్యా. అది నీవు శిలువలో భరించావని నమ్ముతున్నానయ్యా. నన్ను ప్రేమించిన యేసయ్యా, నిన్నే ప్రేమిస్తానయ్యా అని నోరారా ప్రభుతో చెప్పండి. నన్ను మార్చగలవయ్యా. నా స్వభావాన్ని మార్చగలవయ్యా. నరక పాత్రుడైన నన్ను నీ రాజ్య వారసునిగా చేసుకోగలవని నమ్ముచున్నానయ్యా. నా బ్రతుకులో నిరీక్షణ లేదు, కానీ నిరీక్షణ ఆధారంగా నాకు నువ్వు ఉన్నావయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి రెండు చేతులు పైకెత్తి, యేసయ్యా నీ ప్రేమను గుర్తించానయ్యా. నీ ప్రేమను మరువనేసయ్యా. నిన్ను విడవనేసయ్యా. నన్ను క్షమించయ్యా. నన్ను స్వీకరించయ్యా. నా కీడు నుండి, శాపము నుండి ఈ రాత్రి నాకు విడుదల దయచేయండి ఆయన. పందుల పొట్టు నాకు వద్దయ్యా. దుష్ట సాంగత్యం నాకు వద్దయ్యా. సాతాను స్నేహం నాకు వద్దయ్యా. పాపులతో, పరిహాసకులతో సహవాసం నాకు వద్దు నాయనా.
నిన్నే ప్రేమిస్తానయ్యా, నీతోనే జీవిస్తానయ్యా, నీ సాక్షిగా ఉంటానయ్యా, నీ ప్రేమను మరువనయ్యా, నన్ను మరువని యేసయ్యా. ఈ రాత్రి నన్ను చూచి జాలి చేసుకో అయ్యా, కృప చూపించిన ఆయన నీ కౌగల్లోనికి చేర్చుకో. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి ఆవరణలో చూడు నాయన. ఎవరి గుండెల్లో నుంచి ఏ మూలుగు నీకు వినబడుతుందో, నన్ను కూడా యేసయ్య ప్రేమిస్తాడా? నన్ను కూడా ప్రేమిస్తున్నాడా? ఆయన ప్రేమను నేను గుర్తించలేకపోయానే. నేనేమై ఉన్నానో అది నా శక్తి సామర్థ్యం అనుకున్నానే కానీ ఏ యోగ్యత లేని నన్ను ప్రేమించిన దేవుడిచ్చిన దీవెనని గుర్తించలేకపోయానేసయ్యా. నా శాపాన్ని సెలవులో భరించినట్టు దీవించావే, నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసి నన్ను విడిపించావే. నీ కొరకే జీవిస్తానేసయ్యా. అన్నో దేవుడితో ఒక ఒప్పందం చేసుకోండి. ప్రభువా, నీ ప్రేమ కలిగిన హస్తాలకు ఒక్కొక్కరిని అప్పగిస్తున్నామయ్యా. ఎవరెవరైతే సాతాను చేతుల కింద నలిగిపోతున్నారో, అపవాది వీరి మీద పెత్తనము చేస్తూ వీరిని దారి తప్పిస్తున్నాడు, అట్టి వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. ఈ సమయంలో వారి హృదయంలో ఒక అద్భుతమైన మార్పును కలుగజేసి, బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటిని గుర్తు చేసుకుని తండ్రి కౌగుల్లో చేరిన తప్పిపోయిన కుమారుడు వలె ఈ రాత్రి నిన్ను విడిచి తిరుగుతున్న ప్రతి ఒక్కడు నీ ప్రేమతో ఆకర్షించబడి నీ కౌగుల్లోనికి చేరడానికి, దీవించబడడానికి సహాయం చేయ్యా. ఏ శాపాన్ని ఎవరు భరిస్తున్నారు, ఏ శాపం వల్ల గర్భాలు మూయబడి ఉన్నవో అట్టి శాపమును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కొట్టివేస్తున్నాము నాయన. మూయబడిన ప్రతి గర్భాన్ని తెరిచి గొప్ప దేవుడు అని నిరూపించుకో తండ్రి. ఏం చేసినా సఫలత లేదు, ఫలించడం లేదు. ఉద్యోగంలో, వ్యాపారంలో, చదువులో ఏ విషయంలో ముందుకు సాగలేకపోతున్నాను అని తమ స్థితిని గ్రహించుకొని, ప్రభువా ఈ శాపము నుండి మమ్మల్ని విడిపించు, నన్ను ఆశీర్వదించమని ఎవరు నీకు మొరపెడుతున్నారో అట్టి వారి మీద ఉన్న ప్రతి శాపమును ఆ కలువరి సెలవులో నీవు భరించి ఉన్నావు కనుక నీ నామమును బట్టి అట్టి వారికి విడుదల కలుగజేయుచున్నాము తండ్రి. మానసిక ఆందోళనతో, మనసుకు నెమ్మది లేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వారిని, చంచలమైన మనసుతో ఏదీ స్థిరముగా చేయలేని పరిస్థితుల్లో, జీవితంలో ఏమీ సాధించకుండానే సంవత్సరాలు దొర్లిపోతుండగా తమ స్థితిని గ్రహించుకొని, యేసయ్యా ఈ శాపము నుండి మమ్మల్ని విడిపించమని ఎవరు నీ పాదాల మీద పడుతున్నారో, ఎవరు నీ నామంలో విశ్వసిస్తున్నారో అట్టి వారికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల ప్రకటిస్తున్నాము నాయన. ఈరోజు మా జీవితంలో ఒక మరపురాని రోజుగా మారడానికి, పాతవి గతించి సమస్తము కొత్తవాయనన్న అనుభవాలతో నీ సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయము. ఇంకా సాతాను కాడి కింద ఉన్న వారిని ఈ సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. నిన్ను వెంబడించు వారిగా మమ్మల్ని చేసుకున్నామని, నిశ్చితమైతే మరల మేము ఈ లోకంలో కలుసుకున్నటకు, లేక పరలోకంలో నీ రాజ్యంలో నిరంతరము జీవించే భాగ్యం పొందుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును, దైవ వర్తమానాలు ఆలకించి హృదయాలను సమర్పించుకొని ప్రభు ఇచ్చే దీవెనలు పొందిన మనందరికీ, లైవ్లో వీక్షిస్తున్న వారికి ఇప్పుడు నువ్వు సదాకాలమును
తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.